హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన తమ్ముడు శామ్యూయల్ గారికి ప్రత్యేకంగా వందనాలు. రాత్రి మరి మీ మధ్యలో నిలబడి కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే ముందు రెండు మాటలు చెప్పిన తర్వాత మరలా దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి దావిజనులు దావీదయ్య గారు మా బాబాయ్ మరి ఒకప్పుడు దేవుని వాక్యాన్ని అందించడం రాదు, పాటలు పాడటం కూడా రాని టైంలో మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచి నడిపించినటువంటి దైవజనులు. మరి ఆ రోజుల్లో నేను ఆటో తోలుతున్నప్పుడే క్రీస్తురాజపురంలో ఒక సంఘం ఉంది, అక్కడ దేవుని వాక్యం చెప్పాలి అని చెప్పినప్పుడు వెళ్తావారా అన్నాడు. వెళ్తాను బాబాయ్ అన్న. జాగ్రత్తగా ఉండాలి, పంపించిన వాళ్ళకి మాట రాకూడదు, దేవునికి కూడా ఎక్కడ అవమానం రాకూడదని చెప్పినప్పుడు నేను క్రీస్తురాజపురంలో వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చెప్పటం ప్రారంభించిన తర్వాత సుమారు 17 సంవత్సరాలు అక్కడ దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. హల్లెలూయా. 17 సంవత్సరాలు ఎటువంటి మచ్చ కానీ ఎటువంటి తేడా కానీ రాకోకుండా దేవుని కృపలో ఇక 17 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు 2 పరిచర్లు ఇచ్చాడు. ఈ 2 పరిచర్లు చేయటానికి సరిపోతుంది, ఇక అటు వెళ్తాం టైం చాలక దయచేసి నేను ఇక రాలేనని చెప్పి నా వరకు నేనే చెప్పి అక్కడ ఆగింది. ఆగి కూడా ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం ఉన్నప్పుడు అది మనకి ఎంతైనా ఆశీర్వాదం. హల్లెలూయా. మరి అలా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని బలపరిచినటువంటి దైవజనులు మరి అంతకుముందు వస్తూ ఉండేవాడిని. మరి చాలా సంవత్సరాల తర్వాత మరలా ఈ రీతిగా కలుసుకొని ప్రభువుని గణపరిచే గొప్ప భాగ్యం ఇచ్చాడు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీ స్తోత్రాలు. ఈ రాత్రి చిన్న మందగా కొద్ది మందిగా మీ పాద సన్నిధికి వచ్చున్నాం. మీ సన్నిధి మాతో ఉండినందుకు వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి బిడ్డలందరికీ ఇచ్చినందుకు వందనాలు. దేవా, నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చున్నారు, మీ మాటలు వినటానికి వచ్చున్నారు. ఒక మనుషుని మాటల వల్ల ఎవరికి ప్రయోజనం కలగదు. మనుషుని మాటలు బాధ కలిగిస్తాయి, మనుషుని మాటలు కోపాన్ని కలిగిస్తాయి. దేవా, మీ మాటలు కృంగిన వారిని లేవనెత్తేది మీ మాటలే కదా, బలహీనమైన వారిని బలపరిచేది మీ మాటలే కదా, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించేది మీ మాటలే కదా. మీ మెల్లైన స్వరంతో నీ బిడ్డలతో నాతో మాతో మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే నోవాహు కుటుంబం ఒక ప్రత్యేకమైంది. నోవాహు కుటుంబం చాలా ఒక ప్రత్యేకమైన కుటుంబం. ఇక్కడ దేవుడు నోవాహు కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబ వ్యవస్థ దేవునికి మహిమకరంగా బ్రతకటం అది మనకి ఆశీర్వాదం, దేవునికి మహిమ. అయితే నోవాహు కుటుంబం గురించి మాట్లాడుతూ అప్పుడున్న తరము ఏ తరం అంట
అప్పుడున్న తరములో, నోవాహు జీవిస్తున్న ఆ తరములో లోకమంతా కూడా పాడైపోయింది, లోకమంతా కూడా చెడిపోయింది. మనుషుని ఆలోచనలు, మనుషుని తలంపులు అన్నీ కూడా, వారి ఊహ యొక్క ఆలోచనలు, తలంపులు కూడా దేవుడు చూసినప్పుడు, దేవుడు అసలు భూమి మీద మనుషులను పుట్టించినందుకు ఆయనంట సంతాపపడ్డాడు. హల్లెలూయా. అయితే అంతమందిలో కనీసం ఎవరైనా ఒక్కళ్ళన్నా, ఒక్క కుటుంబం అన్నా ఉందా అని దేవుడు భూమి మీద తేరు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న తరములో కూడా మరి దేవుడు తన దాసులు, దైవజనులు దావీదయ్య గారు వారి కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా, నేను ఆటో తోలిత టైంలో నేను వచ్చి కాస్త ఉదయకాలం వచ్చి కూర్చుంటా ఉండేవాడిని. ఆ సంతానం ఎంతదైనప్పుడు కూడా ఒక డిసిప్లిన్, ఒక క్రమం, ఒక పద్ధతి అది చూసినప్పుడు మేము అనుకునే వాళ్ళం, ఇద్దరు ముగ్గురిని ఆ కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టంగా ఉంది. మరి ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఆయన ముందు నిలబడి మాట్లాడితే ధైర్యం జరిపేది కాదు. హల్లెలూయా. ఎందుకంటే భయం ఉండక్కడ ప్రేమ ఉంటది. ఎక్కడైతే భయం ఉంటుందో ప్రేమ ఉంటుంది. మరి అంతమంది పిల్లల్ని కూడా చాలా పద్ధతిగా, గౌరవంగా మరి దేవునిలో నడిపించడం అంటే అది దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. మరి అలాగే ఈ నోవాహు తరములో కూడా అసలు ఎవరికి వారి వెచ్చలవిడిగా లోకములో జీవిస్తూ లోకానుసారంగా పరుగులు తీస్తున్న టైంలో నోవాహు ఒక్కడే మనము దేవునితో నడవాలి. ఎవరితో నడవాలంట? లోకంతో కాదు. కొంతమంది ఎమ్మెల్యేని చూసి పుట్టు దిగి వాటిని ఏంటో వాట్సాప్లో పెట్టుకుంటా ఉంటారు గొప్పగా. ఎమ్మెల్యేతో కాదు, మినిస్టర్లతో కాదు, మనం ఉండవలసింది, నడవలసింది ఎవరితో? దేవునితో నడవాలి. దేవునితో నడవాలి అని ఒక ఆలోచన ఆ రోజుల్లో నోవాహు కలిగింది. నోవాహు కుటుంబం దేవునితో నడిచాడు. ఈ రాత్రి క్లుప్తంగా ఒక 4 విషయాలు, అవకాశాన్ని బట్టి 5 విషయాలు క్లుప్తంగా చెబుతాను. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచిస్తే అసలు దేవునితో నడవటం, ఏ కుటుంబం అయితే దేవునితో నడుస్తుందో ఆ కుటుంబానికి క్షేమం ఉంటుంది. అయితే ఇప్పుడు నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు అనే మాటకు అర్థం నెమ్మది. ఎవరైతే దేవునితో నడుస్తారో వారి కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఎవరైతే దేవునితో నడుస్తారో ఆ వ్యక్తి ద్వారా సంఘానికి, సమాజానికి నెమ్మది కలుగుతుంది. ఈరోజు హృదయాల్లో నెమ్మది లేదు. ఈరోజు హృదయాలు కలవరాలు, ఈరోజు హృదయంలో టెన్షన్స్, రకరకాల ఆలోచనలు మనుషుల్ని కలవరాలకు తీసుకెళ్తున్నాయి. కానీ నోవాహుకి వాళ్ళ నాన్నగారి పేరు లెమెకు. ఆయనకి పుట్టిన కుమారుడికి లెమెకు నోవాహు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే భూమి మీద నెమ్మది లేదు. భూమి మీద ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, అయినా నెమ్మది లేదు. అందుకని ఒకవేళ దేవుడు ఈ నోవాహు ద్వారా మాకు నెమ్మదిని కలగజేస్తాడేమో. హల్లెలూయా. ఎవరి ద్వారా? నోవాహు ద్వారా భూమి మీద నెమ్మది కలగజేస్తాడేమో. ఈరోజు మన జీవితాల్లో మన బిడ్డలు దేవునితో నడిస్తే వారి ద్వారా మనకి నెమ్మది కలిగిద్ది. వాస్తవంగా దావీదయ్య గారు ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా పరిచర్య ఘనంగా జరుగుతుందంటే అర్థం మరి దేవుని కృప, దేవుని స్తోత్రం జరగాలి, ఇంకా బాగా జరగాలి, ఇంకా దేవునికి మహిమకరంగా జరగాలి, దేవుడు ఆనందించాలి. ఎందుకంటే తన దాసులు పరిచర్య కొనసాగించాడు. తర్వాత దాన్ని పట్టుకొని బిడ్డలు దాన్ని ఇంకా ఘనంగా జరిగించాలి, ఇంకా అనేక మందిని ప్రభువులోకి నడిపించాలి, ఇంకా దేవునికి మహిమకరంగా మా నాన్నగారు నడిచిన మార్గంలో మేము కూడా నడవాలి. మా నాన్నగారు మా దేవుని ఎలా మహిమపరిచాడో ఇంకా మేము కూడా అంతకంటే ఎక్కువగా ఘనపరిచి ప్రభుని సంతోషపరచాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు లెమెకు ఉన్న ఆశ ఏంటంటే ఇదిగో భూమి మీద సమాధానం లేదు. భూమి మీద ఎందుకంటే ఇది సమాధానం లేదు. ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమం వల్ల భూమి శపించబడిపోయింది. ఆ భూమి శపించబడిపోయే వాటికి మనిషి ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా భూమే శపించబడింది. ఒక సామెత ఉంది, ఎక్కడికో వెళ్ళినా శనీశ్వరం బోధన మన వెనకమల వస్తుంది. భూమి శపించబడిపోయింది. ఆ భూమి మీద మానవుడు ప్రయాసపడుతున్నాడు. అవి ఏమవుతుంది? గచ్చపోతలు, ముళ్ళ తొప్పులు మొలుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడితే ప్రయోజనం ఏముంది?
అందుకని ఈ సంగతి అంతా అర్థమైపోయి లెమెకు మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. మీకు కొంచెం అర్థం అవ్వాలంటే ఆదికాండం 5వ అధ్యాయం 29 వచ్చి చదవండి. ఆదికాండము 5వ అధ్యాయము. భూమి యెహోవా శపించినందువలన తమ చేతుల కష్టార్జిత విషయములో ఏంటంటే మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలగజేస్తా. అంటే చేసే పనిలో సంతోషం లేదు, వ్యవసాయం చేసే విషయంలో, పంటలు పండించే విషయంలో, ఏ పని చేసినా సరే నెమ్మది లేదు. లెమెకు ఇది గమనించాడు. కనీసం ఇగో నాకు ఒక కుమారుడు పుట్టాడు కదా, ఆ కుమారుడు పేరు నోవాహు అని పెడతాను. ఈ వ్యక్తి ద్వారా, నా కుమారుడు ద్వారా నెమ్మది కలగజేస్తాడు. హల్లెలూయా. అంటే నెమ్మది దేవునితో నడిస్తే, ఒక వ్యక్తి దేవునితో నడిస్తే ఆ వ్యక్తిని బట్టి దేవుడు తన కోపమంతా చల్లారిపోద్దండి. హల్లెలూయా. దేవునితో నడిచే ఒక వ్యక్తి వల్ల ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. అందుకని ఇప్పుడు ఇతరన్నా దేవునితో నడుస్తాడేమో. ఈరోజు చాలా మంది జీవితాల్లో లోకంలో పరుగులు తీస్తున్నారు కానీ దేవునితో నడటానికి ఇష్టపడతల్లా. లోకంలో ఉన్న సమయం అంతా వ్యర్థపరుచుకున్నారు కానీ దేవునితో కాస్త సమయం గడపడానికి ఇష్టపడతల్లా. ఇంకో కాస్త లోకంలో ప్రయాసపడాలి, ఇంకో గంట కష్టపడాలనుకున్నారు కానీ ప్రభు సన్నిధిలో ఇంకో గంట ఎక్కువ కష్టపడాలి, ప్రభుతో సహవాసం చేయని ఆలోచన ఈరోజు కనిపించట్లా. ఆ తరములో లెమెకు అనే వ్యక్తి, అదిగో ఈ నా కుమారుడు దేవునితో నడుస్తాడు, దేవునితో నడిస్తే సమాధానం కలిగిద్ది, భూమి కూడా అదిగో ఆశ్రయించబడిద్ది అన్న ఆశ, ఆలోచనతో నోవాహును పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆశయమో, ఆయన ఆలోచనేమో గాని అలాగే దేవుడు నోవాహు దేవునితో నడిచాడు. వాస్తవంగా ఆ 6వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు కాదు కానీ అక్కడ చాలా భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నోవాహు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, లోకం ఏమైపోయినా మనకు అనవసరం, లోకం ఎలా వెళ్తే మనకు అనవసరం, అయితే మనమైతే ఎవరితో నడవాలనుకున్నారు? దేవునితో నడవాలి. దేవునితో నడిచే వ్యక్తుల్లో ఉండే కొన్ని లక్షణాలు క్లుప్తంగా నేను చెబుతాను. ఒకటి, నోవాహు ఇప్పుడు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. ఈ రాత్రి మన జీవితాల్లో, మన కుటుంబం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. మనం అంటాము నేను దేవునితో నడుస్తున్నానండి, మేము దేవునితో నడుస్తున్నామని అంటాం. అయితే దేవునితో నడిచే వ్యక్తులు ఉండే లక్షణాలు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు 9వ వచనం మరొకసారి చదవండి. నోవాహు నీతిపరుడును. ఇక్కడ చూడండి, మొట్టమొదట నోవాహు ఏ పరుడంట? నీతిపరుడు. లోకమంతా భయంకరంగా నడుస్తుంటే నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? ఈరోజు మన జీవితాల్లో నీతిగా బ్రతకాలి అనే ఆలోచన నోవాహుకు వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఎలా బ్రతకాలంటండి? నీతిగా బ్రతకాలి. నీతిగా అంటే ఏంటి? చాలా మంది అంటారు మేము నీతిగానే బ్రతుకుతున్నాం అంటాం. నీతిగా బ్రతకడం అంటే బైబిల్ అందులో మీకు కొంచెం అర్థం అవ్వాలంటే, మరియా యేసోబుకు ప్రధానము చేయబడెను, అయితే తర్వాత ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి అయింది. అయితే ఆ విషయం ఆయనకి అర్థం కాక ఇదిగో ఈ మరియను రహస్యముగా విడనాడాలని ఆలోచించాడు. ఎందుకు తెలుసా? ఆమె మీద నింద గాని నేరం గాని మోపడానికి ఇష్టపడలా. నీతిపరుడు అంటే ఎవరి మీద నింద వేయటానికి ఇష్టపడడు. నోవాహు దినములలో నోవాహు యొక్క ఉద్దేశం ఏంటంటే నీతిపరుడుగా బ్రతికాడు. మీకు కొంచెం అర్థం అవ్వాలంటే యేసోబుని తీసుకెళ్లి చెరసాలలో వేసాడు. చెరసాలలో వేస్తే అక్కడ చాలా మంది ఖైదీలు కూర్చొని ఉన్నప్పుడు, అయ్యా నువ్వు చాలా నీతిమంతులకు కనపడుతున్నావు, నువ్వు చాలా మంచి వ్యక్తులకు కనపడుతున్నావు, నువ్వు చెరసాల్లోకి వచ్చావేంటి అని అడిగితే అప్పుడు ఆయన ఒక అంటాడు, నేను పోతీఫరు ఇంట్లో సైన్యాధిపతి ఆ ఇంటిలో నేను పనిచేస్తున్నప్పుడు ఆ పోతీఫరు భార్య మరి నా మీద నింద వేసింది, చేయరాని నేరం నా మీద మోపింది, అందుకే నేను ఇక్కడికి వచ్చానని ఈ విషయాలు ఏం చెప్పలే ఆయన. హల్లెలూయా. కనీసం అక్కడ జరిగిన సంగతి చెప్పటానికి కూడా ఇష్టపడలా. యేసు ప్రభుని వెనకమాల గుద్దింది ఎవరో తెలుసు ఆయనకి. నిన్ను గుద్దింది ఎవరో అన్నాడు. ముఖం మీద ఉమ్మూసి ఎవరు నీ మీద ఉమ్మూసారో చెప్పమన్నారు. వారి పేరు తెలుసు, వారి చరిత్ర తెలుసు, కానీ వారి పేరు చెప్పడం కూడా యేసయ్య
ఇష్టపడలా. అంటే నీతిమంతుడికి కొన్ని లక్షణం ఏంటంటే రకరకాల నిందలు మన మీద మోపుతారు, రకరకాలుగా మనల్ని అవహేళనగా మాట్లాడుతుంటారు. అయినప్పుడు కూడా వాటి గురించి మనం పట్టించుకోకుండా, వారి గురించి మనము బాధపడుకోకుండా వారిని ప్రేమతో క్షమించే మనస్సు. దేవుని స్తోత్రం. యేషోబు నీతిమంతుడు అని రాయబడింది మత్తయి సువార్త 1:18. మీరు తర్వాత చదువుకోండి. అతడు నీతిమంతుడు అంటే ఆమె మీద నింద వేయటాన్ని కూడా అతడు ఇష్టపడలా. అలాగే యేషోబు కూడా కనీసం పోతీఫరు భార్య పేరు చెప్పటం కోసం గాని, లేకపోతే ఆమె ఇలా నన్ను అవమానపరిచిందని చెప్పటానికి గాని ఇష్టపడలా. నీతిమంతుడికి ఉండే ఒక లక్షణం, ఎవరి మీద నింద మోపరు. దేవుని స్తోత్రం. నిందించబడతారు గాని నింద మోపరు, ద్వేషించబడతారు గాని ద్వేషించరు. బైబిల్ అందులో మనం ఆలోచిస్తే నోవాకు తన కుటుంబాన్ని, అదిగో మనము నీతిపరుడుగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే తెలియని వారు ఎన్నో రకాలుగా మన గురించి మాట్లాడుకుంటారు, వారికి తెలియక మాట్లాడుకుంటారు. కాబట్టి మనం అన్ని ఎరిగిన వారం కాబట్టి, దేవుని మనసు ఎరిగిన వారం కాబట్టి, దేవునితో నడుస్తున్నాం కాబట్టి, ఆయన ఎలా నడిచాడో మనం కూడా అలా నడవాలనుకునే వారే దేవునితో నడిచేవారు. దేవుని స్తోత్రం. ఒకటి నీతిపరుడు, రెండవది నిందారహితుడు. నిందారహితుడు అంటే యథార్థవంతుడిగా బ్రతకాలి. ఈరోజు మన జీవితాల్లో మనము ఆలోచించి అర్థం చేసుకోవాలి. నేను దేవునితో నడిస్తే, దేవుడు ఎవరితో నడుస్తాడు? అబద్ధం వాడే వారితో నడుస్తారా? దొంగతనం చేసే వారితో నడుస్తారా? ఎవరితో నడుస్తాడు? దేవుడు యథార్థవంతులతో నడుస్తారు. దేవుని స్తోత్రం. అంటే మన జీవితంలో దేవునితో నడవాలి అనే రెండో లక్షణం ఏంటంటే యథార్థంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలట? యథార్థంగా. ఈ రోజు నీకు ఆస్తి లేకపోవచ్చు, ఈ రోజు నీకు సంపద లేకపోవచ్చు, ఈ రోజు నీకు ఏం ఉండాలి తెలుసా? యథార్థత. ఏంటండి? యథార్థత నీ ఆస్తి, యథార్థత నీ సంపద. ఈ రోజు నీకు సంపద లేకపోవచ్చు, నువ్వు అనుకున్న టార్గెట్లకు వెళ్ళకపోవచ్చు, అందరికిలాగా అన్ని లేకపోవచ్చు, కానీ దేవుడు చూసేది ఏం తెలుసా? లోకంలో ధనవంతుడా, లేకపోతే ఎంత సంపాదించావు, ఎన్ని ప్లేట్లు సంపాదించావు చూడ్డు, ఎంత యథార్థత సంపాదించావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి కావాల్సింది భూమి మీద ధనవంతులు కాదు, యథార్థవంతులు కావాలి. ఎవరు కావాలండి? యథార్థవంతులు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునితో నడిచేవారు. దేవుడు ఎవరితో నడుస్తాడు? యథార్థవంతులతో నడుస్తాడు. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే, ఆయన గృహములో, ఆయన సన్నిధిలో, ఆయన అతిథులుగా ఉండటానికి ఎవరిని ఇష్టపడతాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగి. చూసారండి? ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యేషోబు అండి పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫరు భార్య వచ్చి, అదిగో నువ్వు నాతో పాపం చెయ్యి, ఈ ఇంట్లో ఎవరు లేరంటే ఆయన అంటాడు, ఇంటి మీద కాదు, ఇగో నాకు కలిగినంతటి అప్పచెప్పాడు, కానీ నీవు ఆయన భార్యవైనందున నీ మీద నాకు అధికారము లేదు. దేవుని స్తోత్రం. యథార్థవంతుడు అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా సరే ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. యథార్థవంతులు, నేను దేవునితో నడవాలి కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు. నా నడక, నా పడక, నా మాట, నా ప్రవర్తన అంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన నోవాహు జీవితంలో కనుక మనం చూస్తే, ఆ తరములో ఊరంతా ఏమైపోతే నాకేంటి, లోకమంతా లోకల పరుగులు తిరిగితే నాకెందుకు, నేను మాత్రము ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మన జీవితాల్లో యథార్థత కలిగి ఉండాలి, యథార్థమైన మాటలు మనం మాట్లాడాలి, అన్ని విషయాలు కూడా యథార్థతే. నీవు, నేను, మనమందరము ఏం కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? 2వ దినవృత్తాంతాలు చదవద్దు కానీ 16:9 చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయాలని, యథార్థవంతులకు సహాయం చేయాలని. ఈరోజు మన జీవితంలో ఊజు దేశమందు ఏమనొక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు. ఊజు దేశములు ఎంతమంది లేరండి? యథార్థవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఈ రాత్రి మన జీవితంలో కూడా ఎంతమంది ఉన్నారన్నది కాదు, కానీ దేవుడికి ఎవరు కావాలంటే యథార్థవంతులు కావాలి. సామెతలు 2:7 చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. ఈ రాత్రి మన జీవితంలో నోవాకులు ఉండే రెండవ లక్షణం యథార్థత. మొదటిది నీతిపరుడు, రెండవది యథార్థవంతుడు. మూడో మాట చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినదంతయు
యావత్తు చేశాను. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించినట్టయితే నోవాహు దేవునితో నడిచాడు. నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి ఈ రాత్రి మన జీవితాల్లో కూడా నోవాహు ఎలా నడిచాడు రెండో విషయం చెప్పుకున్నాం. మూడో విషయం అట్లు చేశాను అంటే దేవుడు నోవాహుకి ఏదైతే చెప్పాడో చెప్పిందంతా చేశాడు. సగం చేశాడా? యావత్ అంటే మొత్తం చేశాడు. సగం చేయటం కాదు, మొత్తం చేశాడు. ఏం చేయమన్నాడు? ఇదిగో పలానా స్మృతి స్మారకం రానుతో ఒక ఓడను. ఏమంటే వాడ దేనికి? వర్షం వచ్చింది. అసలు వర్షం వచ్చేది ఎప్పుడన్నా? అసలు ఆ తరంలో వర్షం రావడం తెలుసా? క్వశ్చన్స్ ఇలా చెప్పింది చేశాడు అంతే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చెప్పింది చేయరు. ఏవో రకరకాల డౌట్లు వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి. వాడెందుకయ్యా? వాడలో ఒకసారి వాడ చేయాలి. ఎక్కడ చేయాలి? సముద్రం ఒడ్డు తీసుకెళ్ళి చేయాలి వాడ. ఎందుకంటే మరి అటు నెట్టితే సముద్రంలోకి వెళ్తుంది. దేవుడేమో జలప్రలయం వచ్చింది కాబట్టి నా మాట విని నన్ను వెంబడించిన వారు ఆ వాడలోకి వెళ్తారు కాబట్టి వారందరూ క్షేమంగా ఉంటారని దేవుడు నోవాకు చెప్పాడు. కాబట్టి నోవాకు కూడా ఏం చేశాడు? ఆయన చెప్పింది ఏదైనా చేయటం నా పని అనుకున్నాడు అంతే. ఈరోజు మన జీవితాల్లో ఒక వ్యక్తిలో విధేయత ఉందనుకోండి, చెప్పింది చేస్తారు. యేసు ప్రభు చెప్పాడు, ఆ రాతి బాణల అంచుల వరకు ఏం పోయమన్నాడు? కావాల్సింది ఏంటిది? ద్రాక్షారసం అయితే నీళ్ళు పోయమంటే అంటారు కొంతమంది. ఎందుకని వాళ్ళ చెప్పితే చేసేవాళ్ళు తక్కువ. ఎంతసేపుడికి పాస్టర్ గారికి సలహాలు ఇస్తారు. పాస్టర్ గారి సలహా ఇవ్వకూడదండి. హల్లెలూయా. చిన్నవాడైతే అవ్వచ్చు, దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడు కాబట్టి, దేవుని ఆలోచన ఎరిగినవాడు కాబట్టి ఆయన ఏది చెబితే మనం అది చేయటానికి ఇష్టపడాలి. ఇప్పుడు వాడెందుకయ్యా? వర్షం రావట్లేదు కదా, ఈ వాడు ఎట్టెళ్ళిద్ది? ఇలాంటి ఆలోచనలు రాలా నోవాకి. దేవుడు చేయమన్నాడు, చేశాడంతే. హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవాకులో ఏం కనపడుతుంది? విధేయత. ఏం కనపడుతుందండి? విధేయత. నీళ్ళు పోయమన్నారు, శిష్యులు వెళ్ళిపోయి నీళ్ళు పోసారు. అయ్యా నీళ్ళు పోయమన్నా, ఎక్కడ దాకా పోయమన్నా? సగం అంచుల దాకా. అంచుల వరకు పోయమన్నాడు, సగం పోయిలా. అంచుల వరకు పోయమనగానే అంచుల దాకా పోసేసారు. పోసిన తర్వాత అన్నారు, అయ్యా పోసారా? అయితే ముంచుకెళ్ళమన్నాడు. ఏంటి ప్రభువా? ఏం ముంచుకెళ్ళేది? నీళ్ళు ముంచుకెళ్ళమంటే ద్రాక్షరసంగా కావాల్సి అసలు సమాధానం లేదేగా. తల వంచుకొని చేయటం వరకే. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో విశ్వాస జీవితంలో ప్రారంభించిన తర్వాత తల వంచుకొని ఎప్పుడైతే చేయటానికి మొదలు పెడతావో అక్కడే నీవు ఆశీర్వదించడానికి ప్రారంభం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా తల వంచుకొని చేయటం వరకే. విధేయత. ఇస్సాకులో విధేయత ఉంది, అబ్రాహాములో విశ్వాసం ఉంది, ఇస్సాకులో విధేయత ఉంది, యాకోబులో పట్టుదల ఉంది. ఈరోజు మన జీవితంలో విధేయత ఎవరైతే కలిగి ఉంటారో వారు నూరంతలు దీవించబడతారు. హల్లెలూయా. ఇస్సాకు నూరంతలుగా దీవించబడటానికి విధేయతే, తల వంచడమే. ఆకాశం వైపు కత్తెత్తాడు అబ్రాహాము. నానాని కేకేలా. ఎందుకు తెలుసా? కింద అడిగాడు, నానా ఎక్కడికి వెళ్తున్నావు? అర్పణ ఇవ్వటానికి వెళ్తున్నావు, ఆరాధన ఇవ్వటానికి వెళ్తున్నావు. కట్టుంది, నిప్పులుండి, బలి పశువేది? యెహోవా ఈరే. హల్లెలూయా. అయినప్పుడు కూడా అతను బలిపీఠం మీద పొనుకోబెట్టాడు. అదిగో తాళ్ళతో కట్టివేశాడు. అబ్రాహాము చేతిలో కత్తిసి ఆకాశం వైపు ఎత్తినప్పుడు, అబ్రాహాము అలా పైకి ఎత్తినప్పుడు ఇస్సాకు కేకేయలేదండి, మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవునితో నడిచే వ్యక్తులు ఉండే మూడో లక్షణం విధేయత. ఏంటిదండి? విధేయత. కాబట్టి ఇప్పుడు నోవాకు జీవితంలో ఆ తరములో మరి ఎంతమంది సహకరించారండి? ఓడ కడతానికి ఎంతమంది సహకరిస్తారు? ఈరోజు పరిచర్యలు ఎంతమంది సహకరిస్తారు? ఈ లోక సంబంధం మంది అనుకోండి, ఎంతో మంది సహకరిస్తారు. కానీ దేవుని పరిచర్య అనగా, దేవుని పని అనగా ఎంతమంది సహకరిస్తారు? అలాగే నోవాకు దినములలో ఆ ఓడ కడతానికి ఎంతమంది సహకరించారు ఒకసారి ఆలోచించాలి. అదిగో తన కుటుంబాన్ని ఆ ఓడ కట్టే పనిలో ప్రయాసపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, మరలా తెల్లారు లేచిన తర్వాత మరలా సాయంత్రం కష్టపడుతాం, ప్రయాసపడుతున్నా. దేని కొరకు ప్రయాసపడుతున్నట్టు? ఓడ కట్టమన్నాడు దేవుడు, ఆ ఓడ కట్టడానికి ప్రయాసపడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పింది యావత్తు కష్టమైన, బాధైన, భయంకరమైన పరిస్థితులైనా సరే దేవుడు చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది సగంగా పూర్తిగా చేయాలి. ఆ నీరు ముంచుకొని తీసుకొని పోయమన్నాడు, ముంచుకున్నాడు, తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళి ఆ విందు ప్రధానికి పోస్తున్నప్పుడు ఆయన పోసే శిష్యుడండి, నాకెందుకు, ఆయన పోయమన్నాడు, పోయటమే నా పని అనుకున్నాడు. వెళ్ళి పోస్తుంటే నీరంట ద్రాక్ష రసంగా మారిపోయింది. హల్లెలూయా. ఆ వ్యక్తిలో ఉన్న విధేయతే
అక్కడ నీరు ద్రాక్షరసంగా మారితే ఆ విందు ప్రధాని పిలిచిన అబ్బాయి ముందు మంచిది పోతారు కదా, ఆఖరిది జబ్బుది పోతారు కదా, మీరేంటి ముందుది పోసారు మంచిది పోసారు, ఆఖరిలో కూడా జబ్బుది పోయాల్సింది, మా ఆకలి కూడా మంచిది పోతున్నారంటే ఆ కానా అనే ఊరిలో విధేయత కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ దేవునికి మహిమ వచ్చింది. దేవుని స్తోత్రం. మన ఇంటిలోనైనా సంఘంలోనైనా విధేయత కలిగి ఉండాలి. కాబట్టి రాత్రి మన జీవితంలో మూడవది విధేయత. 4వ మాట ఒకసారి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై వాడలో ప్రవేశించిరి. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి 4వ విషయం, నోవాకు మాదిరికరంగా జీవించాడు. ఎలా జీవించాడండి? మాదిరికరంగా జీవించాడు. వాస్తవంగా అండి, భర్త బయలుదేరి అనుకోండి, అమ్మ రా రా అని పిలుస్తారు. లేకపోతే భార్య ప్రార్థనకి వెళ్తానుకోండి, భర్తని రా రా అని ఓకి పోట్లాడలో వస్తా ఉంటారు. మనం వాళ్ళని బలవంతంగా లాక్కరావాలంటే కుదరదు. స్త్రీలారా, వాక్యం లేని మీ పురుషులకు మీరు ఎలా ఉండాలి? ప్రవర్తన మాదిరి మనం చేయవలసింది, మనం చూపించాల్సింది వారినో, లేకపోతే అవిశ్వాసి భార్య కావచ్చు, అవిశ్వాసి భర్త కావచ్చు, వారిని బలవంతంగా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టు, బలవంతంగా లాక్ రావాలనుకోవటం కాదు, కానీ మనము మాదిరికరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మాటలోను ప్రవర్తనలోను ప్రేమ చూపించే విషయంలోను అన్ని విషయాలు కూడా పౌలు అంటాడు తిమోతితో, ఓ తిమోతి, ఓ యవనస్తుడా, నువ్వు మాటలో, నీ ప్రవర్తనలో, నీ యవన ప్రాయములో నిన్ను చూసినప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వాడ కట్టిన తర్వాత వాడలోనికి నోవాకు ఎక్కుతుంటే, అమ్మో నా భర్త వెళ్ళిపోతున్నాడు, నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? వాడలోకి వెళ్ళాలి. ఇప్పుడు భార్య పరుగులు తీస్తుంది, భర్త అడుగు జాడలు నడుస్తుందంటే భర్త ఎంత మాదిరికరంగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుడు, మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఆ కుటుంబం ఎంత మాదిరికరంగా ఉంది. అనేక మంది చూసి అదిగో ఆ కుటుంబాన్ని చూసినప్పుడు ఎంత మాదిరికరంగా భర్త బయలుదేరి వెళ్తుంటే భర్త వెనక మనం వెళ్ళిపోతా ఉంది. దేవుని స్తోత్రం. అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. భార్యని ప్రేమించే విషయంలో, అదిగో భార్యని గౌరవించే విషయంలో నోవాకు దగ్గర మనం నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. అంటే భర్త ఎట్టి వెళ్తున్నాడు, భర్త వెనక మళ్ళీ వెళ్ళిపోవాలి, భర్త వెనక మళ్ళీ జీవించాలి, భర్తతోనే నడవాలి అని ఒక ఆలోచన. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నోవాకు వాడైపోయిన తర్వాత 4వది మాదిరికరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? మాదిరికరంగా ఉన్నాడు. తన కుటుంబానికి మాదిరికరంగా ఉన్నాడు. ఇప్పుడు బయలుదేరి ఓడలోకి ఎక్కాడు. ఓడలోకి ఎక్కగానే తన భార్య పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు భార్య వెళ్ళిపోయి ఓడెక్కుతుంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులు చూసి, అమ్మో మా నాన్న వెళ్తున్నాడు, అమ్మో మమ్మ వెళ్ళిపోతుందని చెప్పి పెద్ద కొడుకు పరుగులు ఎక్కడికి? వాడలోనికి. దేవుని స్తోత్రం. ఈరోజు ఆదివారం బయలుదేరుతున్నప్పుడు మనం బయలుదేరి ఒక పెద్దవాడిగా, ఒక యజమానిగా నువ్వు టకటక బయలుదేరి అడవడిగా బయలుదేరి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంటే అదిగో భార్య కూడా పరుగులు తీసుకుంటా, అదిగో వాళ్ళతో పాటు మా డాడీ బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి? దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం. వారు కూడా కలిసి, ఆ కుటుంబం అంతా కలిసి, ఓడంటే దేవుని సన్నిధి. ఇప్పుడు వారందరూ కూడా కలిసి ఒకరి తర్వాత ఒకరు వాడలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. 7వ అధ్యాయం 7వ వచనంలో నోవాకు తన కుటుంబానికి మాదిరికరంగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో తల్లిదండ్రులు బిడ్డలకి మాదిరికరంగా ఉండాలి. తల్లిదండ్రులు చూసి బిడ్డలు నేర్చుకోవాలి. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి అన్న దేవుని సన్నిధిలో సమూయేలుకి నేర్పింది. అయ్యగారు కనపడినప్పుడు ఏం చెప్పాలి? వందనాలు చెప్పయ్యా, మందిరానికి వెళ్ళగానే పరిచయం చెయ్యయ్యా, అక్కడ వెళ్ళగానే పరిచయం చేస్తే నీకు ఆశీర్వాదం అయ్యా, చాపలు ఎత్తే నీకు ఆశీర్వాదం అయ్యా. ఈరోజు ఎంతమంది పిల్లలు నేర్పుతున్నారు పిల్లలకి? మా అబ్బాయి పని చెప్పమాకయ్యా, స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేసుకుని వస్తున్నాడు ఇప్పుడే. హల్లెలూయా. పరిచయం చేసిన వారు దీవించబడతారు. సమూయేలు పరిచయం చేసి రాజులను అభిషేకించే స్థాయికి వచ్చాడు. దేవుని స్తోత్రం.
పరిచర్య చేసి రాజులను అభిషేకించే స్థాయికి వచ్చాడండి. తల్లి నేర్పింది. మందిరంలోకి వెళ్ళగానే బలిపెట్టు ఉంటది, అక్కడికి వెళ్ళగానే యాజకుడు ఉంటాడు, నువ్వు సాగిలిపడి వందనాలు చెప్పు, అక్కడికి వెళ్ళగానే మోకరించి ప్రార్థన చేసుకో. ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు సమూయేలు దృష్టి అంతా కూడా దేవుని మందిరం మీదే సమూయేలు దృష్టి ఉంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా మన దృష్టి అంతా కూడా మందిరం మీద ఉండాలి. ఎప్పుడు మందిరంలోకి వెళ్ళాలా, ఎప్పుడు మందిరంలో పరిచయం చేయాలా. ఒక వ్యక్తి చెబుతున్నాడు, మందిరంలో చెప్పుల దగ్గర విడిచే దగ్గరంట ఆ చెప్పులన్నీ వరుసన పెడతా ఉన్నాడంట. అది నాకు నచ్చిందని చెప్పి ఆ పరిచయం చేస్తున్నాడంట. ఎంత తగ్గింపో తెలుసండి. ఒకసారి నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఒక తల్లి వచ్చి, వాళ్ళది ఒడియా భాష, తెలుగులో చెప్పినప్పుడు వాడు ఒడియాలు ట్రాన్స్లేషన్ చేశారు. అక్కడ ఒక తల్లి వచ్చి అలా చివర కూర్చుంటే వందనాలు ఎలా చెప్పింది తెలుసా? మనోళ్ళు ఇవాళ వందనట్టు అంటారు, కొంతమంది ఇట్లా అంటారు. ఆమె సగం వంగిపోయి వందనాలు చెప్పింది. హల్లెలూయా. అబ్రాహాము నేల మట్టుకు వంగి, ఎలాగంట నేల మట్టుకు వంగి ఆమె అంటుంది, అలా వంగి అయ్యా దేవుని పనిలో దేవుని పరిచర్యలో చెప్పుల దగ్గర పరిచర్య చేసుకున్న మా కుటుంబం ధన్యమయ్యా. హల్లెలూయా. దేవుని పరిచర్యలో ఉన్న విలువ తెలిస్తే అదిగో ఆ పరిచర్య మీద మన దృష్టి ఉంటది. అప్పుడు గమనించాలి. ఒక వ్యక్తి ఆ చెప్పులు అలా పెడుతూ ప్రతి ఆదివారం డ్యూటీ ఏంటంటే తెలుసా? నేను మందిరం దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులన్నీ వరుసను పెట్టాలి. ఆ చెప్పులన్నీ వరుసను పెట్టి అలా ప్రతిరోజు కూడా ఆ వారం అలా పరిచర్య చేస్తా ఉన్నాడు. తర్వాత అండి ఆ వ్యక్తి ఒక కలెక్టర్ అయ్యాడు. హల్లెలూయా. ఏంటయ్యా నువ్వు కలెక్టర్ అవటానికి ఏంటయ్యా అంటే, నేను మందిరంలో చెప్పులు పరిచర్య చేసా, ఆ పరిచర్య నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు మనం దీవించేవాడు. దేవుని మందిరంలో ఆయన పరిచర్య చేసేవారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు. ఆయన పరిచర్య చేసిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఆలోచించి అర్థం చేసుకోగలిగితే దేవుని మందిరములో పరిచర్య చేయటేవారుగా, దేవుని మందిరంలో పరిచర్య చేయటం మన పిల్లలకు నేర్పేవారుగా మనం ఉండాలి. అప్పుడు మనం మాదిరికరగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు నోవాకు నేర్పింది ఏంటి తెలుసా? మాదిరికరగా ఉంటూ నేర్చుకున్నాడు, తన కుటుంబానికి మాదిరికరగా ఉన్నాడు. అందుకని ఆ 4 విషయం వారందరూ కూడా ఓడలోకి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. 5వ మాట చెప్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీన సమూహం మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరియు 7గురిని కాపాడు. నీతిని ప్రకటించాడు. దేవుని స్తోత్రం. దేవునితో నడిచే వారికి ఉండే లక్షణం 5 లక్షణం నీతిని ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో చిన్న దెబ్బ తగిలి కింద పడిపోయారు అనుకోండి, అతడు కదలట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? 108కి ఫోన్ చేస్తారు. ఎందుకంటే అది త్వరగా వచ్చి అతని ప్రాణాన్ని కాపాడుతుంది. దేవుని స్తోత్రం. నశించిపోయే ఆత్మలకి 108 అని తెలుసా? సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. అయ్యో మా వీధుల్లో ఉన్నవారు ఎవరు నశించిపోకూడదు, మా గ్రామంలో ఉన్నవారు ఎవరు నశించిపోకూడదు, మా బంధువులు ఎవరు నశించిపోకూడదు, మా స్నేహితులు ఎవరు కూడా నశించిపోకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళకి సువార్త ప్రకటించాలి. బాబు యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయాడు, నీ స్థానంలో ఆయన చనిపోయాడు, నువ్వు పొందవలసిన శిక్షణ ఆయన పొందుకున్నాడు, నువ్వు చనిపోవాల్సిన స్థానంలో ఆయన చనిపోయాడు. నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? నీ కొరకు రక్తం కాచేవాళ్ళు ఎవరు ఉన్నారా? అయ్యో నీ స్థానాన్ని తీసుకొని వాళ్ళ స్థానాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన మన ప్రభు అయిన యేసు పరలోకానికి నుంచి దిగి ఈ లోకానికి వచ్చాడు. మనమందరం పొందవలసిన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు, నీ కొరకు నా కొరకు తిరిగి 3వ దినం లేచాడు. అదిగో మళ్ళా రాబోతున్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ఈ లోకము తాత్కాలికమైనది, ఇది టెంపరీ, ఇది శాశ్వతమైనది కాదు. నిత్యరాజ్యం ఒకటి ఉంది. ఆ నిత్య రాజ్యం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడింది. కాబట్టి నోవాకు 120 సంవత్సరాలు ప్రకటించాడు. దేవుని స్తోత్రం. దేవునితో నడిచే వరకు ఒక బాధ్యత ఏం తెలుసా? ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి పోకూడదు, ఎవరు
ఎవరు నిత్య నరకంలో వేదన పడకూడదని చెప్పి దేవునితో నడిచే వారికి ఒక తపన ఉంటది. నోవాహులో ఆ తపన ఉంది. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవునితో నడిచేవారుగా ఈ 5 లక్షణాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మన బట్టి సంతోషిస్తాడు. అట్టి గొప్ప భాగ్యము దేవుడి పరిచర్యలో దేవుడు కొనసాగించడానికి కృప చూపించును గాక. అలాగే దేవుడు తన దాసులు చేసిన పరిచర్యను ఇంకా బిడ్డల ద్వారా గొప్పగా జరిగించును గాక. ఆమేన్.